మీలో చాలా మంది బాదం మిల్క్, పిస్తా మిల్క్ తాగి ఉంటారు కానీ ఎప్పుడైనా కాజు బాదం మిల్క్ తాగిర్రా? మన ఛానల్‌లో చూపిస్తాం పాండ్రి. అరే గిది ఫుల్ రిచ్ ఇన్ ప్రోటీన్స్ ఉన్నదన్నట్టు. జిమ్ పోయేటోళ్ళైనా, ప్రెగ్నెంట్ లేడీస్ అయినా గిది డైలీ ఒక గిలాస్ తాగిర్రనుకోర్రి బలం అంటే మస్తు పైకి బలం పడతది. ఎట్లా చేయాలో చెప్తా పాండ్రి. ముందుగలది ఒక పిడికెడు కాజు, ఒక పిడికెడు బాదం మంచిగా నానబెట్టుకోరు. ఒక 4 గంటలు నానబెట్టుకుంటే బాదం పొట్టు ఈజీగా వెళ్తదన్నట్టు. మనం ఇలా వాడే డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు అంతా హెల్తీ ఆర్ట్స్ అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం. అరే గీళ్ళ దాగానే ఎందుకు ఆర్డర్ పెట్టుకున్నాం? మన దగ్గర దొరుకుతాయి కదా అనుకుంటారు కదా! ఎందుకో చెప్తా. ఇగో ఈ సాఫ్రాన్ ఉంది. కుంకుమ పువ్వు మనకు ప్యూరెస్ట్ ఉంటేనే అందులో ఎయ్యంగానే ఫ్లేవరు, ఫ్రేగ్రెన్స్ వస్తది. అక్రూట్ గానీ, బాదం గానీ ఇవన్నీ కాశ్మీర్‌లో డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి తీసుకొస్తారు. మళ్ళా రైజన్స్ ఉన్నాయి కదా! అదే కిస్మిస్ అంటాం మనం. కెమికల్ ఫ్రీ షాంగ్లీ అని మహారాష్ట్ర నుంచి పండిస్తారు. ఇంకా కాజు అయితే డైరెక్ట్ గోవా నుంచి. గోవన్ కాజులలో చాలా న్యూట్రియన్ వాల్యూస్ ఉంటాయి అన్నట్టు. సరే ముచ్చట పక్కన పెడుతున్నాం కానీ మీకు కావాలంటే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఇస్తా లింక్. కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. ఇక మంచిగా పేస్ట్రీని వేసేసి సరిపడా చక్కెర వేసి మరిగించి లాస్ట్ నానబెట్టిన కుంకుమ పువ్వు వేసిర్రనుకోర్రి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తాగితే కాజు బాదం మిల్క్ రెడీ.